అందరికీ తెలుసు ఈ 60 సంవత్సరాల నుంచి ఎంతో వివక్షకు గురి అయిపోయి ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ కూడా కనీసం 60 ఏళ్ళ తర్వాత కూడా ఆ పరిస్థితికి నోచుకోకుండా ఉన్నటువంటి సందర్భం ఉన్నది కొన్ని ప్రాంతాల లోపల. సో ఇప్పుడు మరి మన ప్రభుత్వము వచ్చిన తర్వాత మరి మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఆ బాధ్యతను గుర్తెరిగి ఖచ్చితంగా ఏ ఒక్క పర్సెంట్ కూడా మన యొక్క శ్రమ వృధా పోనీయకుండా డెవలప్ చేసుకోవాలి. మనం డెవలప్ చేసుకోవాలంటే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీదనే మిగతా అన్ని అభివృద్ధిని ఆధారపడి ఉంటాయి. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మొట్టమొదటి మనకు కావలసింది బట్ట పొట్ట. అంటే ఆ పొట్ట లేని బతకలేం కాబట్టి పొట్ట నిండండి. దానికి పండాలంటే ఖచ్చితంగా నీరే జీవనాధారం. అంటే ఇరిగేషన్, సాగునీటి ఒక ఆవశ్యకత మొత్తము మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల అత్యంత ముఖ్యమైనది, ప్రథమ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది. ఆ ప్రథమ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఈ ఇరిగేషన్ రంగాన్ని చాలా శ్రద్ధతోటి, అత్యంత ప్రాముఖ్యతతోటి మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయం గురించి మనం చేయవలసినటువంటి విధి విధానాల గురించి కూడా మనం ఇక్కడ చర్చించుకుందాము. ముఖ్యంగా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్స్ కూడా కావాలి. కానీ రోడ్స్ ప్రాధాన్యత తిండి ప్రాధాన్యతలతోనే ఏదైనా. కాబట్టి మనకు నీటి ప్రాధాన్యత గురించి ఆలోచించుకుంటూ మనకు దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడే, ఈ మానవాన్ని సృష్టించినప్పుడే, జీవకోటిని సృష్టించినప్పుడే జీవకోటి మనుగడకు ఆయన ఒక ప్లాన్ తయారు చేసి అన్ని తీర్ల అన్ని సౌకర్యాలు ఈ భూమి మీద కలిగించాడు. మనం ఏమైనా తెలివిగా ఉపయోగించుకోవడం ఒకటే మనం చేయాల్సిన పని. మనం ఇక్కడ ఏది తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి ఈ ప్రపంచంలో. కానీ మన ఉపయోగము మన తెలివితేటలతో ఉపయోగించుకోవడం వల్ల, మన అశ్రద్ధ వల్ల మనం నష్టపోతున్నాము, కష్టపడుతున్నాము, ఇబ్బందులకు గురి అవుతున్నాము. అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ ప్రపంచం మీద, ఈ భూగోళం మీద. దాన్ని మనం ఉపయోగించుకోవడం ఒకటేసారి. ముఖ్యంగా నీరు విషయంలో వస్తే, నీరు ప్రపంచంలో ఈ భూగోళంలో గల నీరులో 97% మన సముద్రంలో ఉన్నది. మిగతా 3% మంచినీరు అనుకుంటే, ఆ 3లో 2% ఆ హిమఖండాలలోనే ఉన్నది. 1% నీరే ఇప్పుడు మనకు అది సర్కులేట్ అవుతున్నది. అది సముద్రం నుంచి ఆకాశానికి, ఆకాశం నుంచి భూమి మీదకి, భూమి మీద పడ్డప్పుడు భూమి మీద పంటల్ని పండించి మళ్ళీ సాగరం చేస్తుంది. ఆ దేవుడు ఆ విధంగా ఎప్పుడైతే వాటర్ సైకిల్ సృష్టించి మనకు మనుగడ కోసం, పంటలు పండడం కోసం అయితే ఏ విధంగా వానలు ఇచ్చి మనకు నీరుస్తున్నాడో, ఆ నీటిని, ఆ 1% నీటినే మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ ఉంచుకోవడం దాన్ని కోసము మనం వర్షం పట్టి నీరు వృధా పోకుండా మనం ఏం చేస్తున్నామో, ఏ విధంగా నాగరికత తెలివితేటలు డెవలప్ అవుతున్నాయో, మనం ఇరిగేషన్ ట్యాంక్స్ కట్టుకున్నాము, ట్యాంక్స్ కట్టుకొని ప్రాజెక్ట్స్ కట్టుకున్నాము, పెద్ద ప్రాజెక్ట్స్ కట్టుకొని చాలా డెవలప్మెంట్కు మనం బాటలు వేసుకున్నాం. ఎంత బాటలు వేసుకున్నా ఇప్పటికైనా కానీ నీరును మొత్తం మనం ఉపయోగిస్తున్నామా అంటే ఉపయోగించడం లేదు. అందులో 50% వృధా పోతుంది. ఈ సంవత్సరం ఇంత కరువు కాలం వచ్చినా కానీ ఎంత నీరు వృధా పోయిందో మనకు కృష్ణా బ్యారేజ్ నుంచి తెలుస్తుంది. మరి దీనికి అంత కారణం ఏంటంటే, మన యొక్క సరిగ్గా మనం ఉపయోగించుకుంటానికి మనం ఇంతవరకు సిద్ధంగా లేము. నీరును పడ్డ వర్షాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేము. ఒక ప్రాంతం కానీ ఒక ప్రాంతం కానివ్వండి, ఒక ప్రాంతంలో ఒకసారి వర్షం ఎక్కువ పడుతుంది, ఒకసారి వర్షం తక్కువ పడుతుంది. అందుకోసం ఏ ప్రాంతం ఎప్పుడు పడ్డదాన్ని మొత్తం నిజంగా సద్వినియోగం చేసుకుంటే మనకు ఈ నీరు వృధా పోకుండా తర్వాత పంటలకు సరిపోను నీరు లభించి మనం అందరికీ ఆహారం లభించడం ఏ మాత్రము ఇబ్బంది ఉండదు. అందులో
ముఖ్యంగా ఇప్పుడు మనకు వర్షం గురించి ఆలోచిస్తే వర్షం తప్ప మనకి వేరే ఆధారమే లేదు. వర్షం ఒకటే మనకు జీవనాధారము. ఆ వర్షంలో ఒక 16% మాత్రమే భూమిలో ఎక్కుతున్నది ఇక్కడున్న పరిస్థితుల్లో కూడా. అంటే మిగతా 84% ఏం చేస్తున్నది అంటే బావుల్లో పడి చెరువులు నిండుతుంది నిండంగా, ప్రాజెక్టులు నిండుతుంది, ప్రాజెక్టులు కూడా నిండంగా. మిగతా 30-40% ఓ సంవత్సరం 50%, ఈవెన్ మోర్ దాన్ ఓ సంవత్సరం ఎక్కువ కూడా మళ్ళీ సంవత్సరంలో కలుస్తుంది. ఆ వృధాగా పోయే నీరును కూడా మనం సద్వినియోగం చేసుకుంటే తప్ప మన మనుగడకు, మానవ శ్రేయస్సుకు, మనకు ఇది ఉండదు. కాబట్టి ఆధారం ఉండదు. కాబట్టి తప్పకుండా ఆ నీటిని ఉపయోగించుకోవాలంటే మన భూమి మీద పడ్డ ప్రతి చుక్క మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే అట్టి పరిస్థితుల్లోనే మనం నిజంగా నీటి వినియోగంతో మనం అభివృద్ధి చేస్తున్నాం. సో 16% భూమిలో శాతమే భూమిలో ఇంతే మిగతాది వృధా పోతుంటే ఆ మిగతా వృధాను కూడా మనం నిజంగా మనం డ్యామ్లే కాక ఈ భూగర్భ జలాలు అభివృద్ధి చేసుకొని వాటిని మనం వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేసుకొని మన చేనులోనే మన చెరువులాగా డెవలప్ చేసుకునేందుకు ముఖ్యంగా మనం ఆ కాంటూర్ డ్రైన్స్ పద్ధతిలో తోముకొని మొత్తం నీటిని మొత్తం మన దగ్గర రిజర్వ్ చేసుకొని వాటర్ షెడ్ డెవలప్ చేసుకుంటే మనకు సరిపోను నీరు దొరుకుతుంది. అంటే మనకి ఒక 6 ఇప్పుడు లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ తెలంగాణలో 600 mm అయినప్పటికీ ఆ దానితోటి కూడా ఆ నీరును మనం నిల్వ చేసుకుంటే ఖచ్చితంగా ఒక క్రాప్ మనం హాయిగా ఆ స్టోర్ చేసిన నీటితోటే మనం ఒక పంట పండించుకుంటాం. ఒక పంట ప్రతి పంట పండించదగిన భూమిలో మనం ప్రతి సంవత్సరం ఒక పంట ఓన్లీ వాన నీరు రిజర్వ్ వల్లనే ఉపయోగించుకోవచ్చు, వల్లనే మనం పంట పండించుకోవచ్చు. చాలు, అదొక పెద్ద అచీవ్మెంట్. ఆ అచీవ్మెంట్ మనకు మరి సరిపోను. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ చేస్తున్నాం, పర్కులేషన్ ట్యాంక్స్ అంటున్నాం, ఏదంటున్నా కానీ ఎఫెక్ట్ ఈ పర్కులేషన్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఖర్చు ఎక్కువ. ఫస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ వాటర్ ఒక జోన్ నుంచి బయట నుంచి భూమిలోకి ఇన్ఫిల్ట్రేషన్ అయితే చాలా టైం తీసుకుంటుంది. కానీ ఒకసారి పర్కులేట్ అయితే టైం తక్కువ పడుతుంది. అంటే మనం కాంటూర్ డ్రెంచెస్ వల్ల ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా వాటర్ని మనం భూగర్భంలోకి పంపిస్తున్నాం. అంటే పర్కులేషన్ ఓన్లీ వీఆర్ ఎలిమినేటింగ్ దిస్ ఇన్ఫిల్ట్రేషన్ ప్రాసెస్. ఓన్లీ డైరెక్ట్ పర్కులేషన్కి వెళ్ళిపోయే వరకే పర్కులేషన్ రేట్ ఎక్కువ కాబట్టి ఎంత వాటర్ అయినా కానీ ఈజీగా ఇమ్మీడియట్గా గ్రౌండ్ లోపల అబ్జర్వ్ చేయగలుగుతుంది. మొత్తం వాటర్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం. నేను నా ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తున్నాను. మా తోటలో 12 ఎకరాల తోటలో కూడా 6 బోర్లు వేసాం. ఒక్క బోర్ కూడా అన్ని ఆకులు వచ్చి కూడా నీరు సరిపోలేదు. అప్పుడు ఒక గుంట కింద ఒక బోర్ వేయించి ఆ బోర్ నుంచి 1 కిలోమీటర్ పైప్ లైన్ వేసి తీసుకొచ్చినాం. కానీ ఆ రైతులు గొడవ చేసి ఆ పైప్ లైన్ బలపడుతుంటే ఈ గొడవలు ఎందుకని చెప్పేసి లాభం లేదని నేను ఈ కాంటూర్ ట్రెంచెస్ ఉంది అదే అక్కడే ఉండే ఒక 3 గంటల లోపల జేసీబీ తోటి చేయించాను. 3 కాంటూర్ ట్రెంచెస్ మొత్తం 12 ఎకరాలకు 3 కాంటూర్ ట్రెంచెస్. అది డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్, 1.5 మీటర్ డెప్త్, 1/2 మీటర్, మోర్ దెన్ 1/2 మీటర్ విడ్త్ తోటి చేయించాను. అంతేనండి. ఫస్ట్ క్రాప్కు ఫస్ట్ రెయిన్కు బావిలో నీళ్ళు వచ్చినాయి. బోర్ల సంగతి తీసిపెట్టండి, బావిలో నీళ్ళు ఫుల్ వచ్చేసినాయి. ఇక అది సరే బాగుందని చెప్పి బావి మొత్తం క్లీన్ చేసేసి ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ చేసేసి మోటార్ అందులోనే పెట్టి దాంతో ఇప్పుడు 8 ఏళ్ల నుంచి అక్కడ వ్యవసాయం చేస్తున్నా. ఒక బావి నీరే మొత్తం 5 బోర్లు మొత్తం మూసేసినాం. దానిలో బోర్ల సమస్య లేదు, సరిపోరు నీరు దొరుకుతుంది. వర్షాకాలం అయితే 5 ఫీట్ 10 ఫీట్ లోనే ఉంటాయి. ఎండాకాలం అయితే 20, 30 ఫీట్లు 40 ఫీట్ల వరకు ఉంది. అది మొత్తం 48 ఫీట్లు లోతున్నది అబ్బాయి. 10 ఫీట్ల నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి, ఎండాకాలం కూడా ఉన్నాయండి ఇంతవరకు అయితే. ఇక సరే ఈ సంవత్సరం వర్షాలు ఏమన్నా ఎట్లుంటుందో తెలియదు. లాస్ట్ ఇయర్ సరే వాళ్ళు నెక్స్ట్ ఎండాకాలంలో చూడాలి ఎంత ఉంటుందో. అది అటువంటి పరిస్థితిలో అంటే ఎంత ఖర్చు పెట్టాము బోర్ల కోసము, ఏం ప్రయోజనం పొందలేదు. ఏ మాత్రం ఖర్చు పెట్టింది 2,000 అండి. 2,000 లోపల
ఇన్ని రోజుల సంది ఎవరితో ఆధారపడకుండా ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా తోట వండుతుంది, 2 ఎకరాల వరి సేద్యం కూడా చేస్తుంది. అది పరిస్థితి. అంటే మనకు వనరు ఉన్నది, దాని గురించి సరిగ్గా ఆలోచించక, దాన్ని ఉపయోగించక అశ్రద్ధ చేసి నీరు పోయిన తర్వాత నీరు లేదనే కాలము మనం బాధపడేదానికంటే నీరు వస్తుందని దానికి ముందుగా ప్లాన్ చేసుకొని మనం దాన్ని హార్వెస్ట్ చేసుకోవటం చాలా చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయంలో చాలా అశ్రద్ధ చేస్తున్నాము. నిజంగా తెలంగాణ రైతులు చాలా కోల్పోతున్నారు. మొత్తం వాళ్ళు ఇది చేసుకుంటే సస్యశ్యామలంగా ఒక హాయిగా పంట పండించుకొని ఏ బాధ బంది లేదు, ఎవరితో నీటి తగాదా లేదు, ఎవరి దగ్గరికి పోతుంది. మన చెరువు అదే మీకు ఇచ్చిన కరపత్రం, ఆ దాని ప్రకారంగా మనం ఎంత ఇండిపెండెంట్గా, ఎంత మనం స్వావలంబనతోటి మనం బ్రతుకుదెరువు సాగించుకుంటాము. ఒక రైతు ఎంత నిశ్చింతగా బ్రతకగలుగుతాడు, వ్యవసాయం చేయగలుగుతాడు అనేది దీన్ని అది చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఆ పరిస్థితి, అది దానివల్ల. అందుకే ఈ యొక్క వాటర్ షెడ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ప్రథమ ప్రామాణ్యత గవర్నమెంట్ ఇవ్వాలి, తెలంగాణ గవర్నమెంట్. అది ఎంత ఖర్చు అండి? ఒక ఎకరానికి బహుశా మ్యాక్సిమం అయితే ఒక 1000 రూపాయలు ఖర్చు కావచ్చు. మీకు ఏ ప్రాజెక్ట్ కట్టి ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వాలంటే 1,50,000 మినిమం. మైనరేషన్ అయినా కానీ 20,000 1,000 అయినా అవుతుంది పర్ ఎకర్. ఇక మీకు లిఫ్ట్ అయితే 1,00,000 రూపాయలకు తక్కువ ఎక్కడ కాదు. కానీ ఇది ఒక ఎకరం లోపల మీకు ఒక కారు ఒక ఎకరానికి పండించే ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఇవ్వాలా. మీరు ట్రెంచ్ తెలుసుకుంటే రేపు వర్షం వచ్చిందంటే ఎల్లుండి నుంచి మీకు రిజల్ట్స్ మీ చేతిలో ఉంటుంది. అది ఎంత సింపుల్, ఎంత అనుకూలము, ఎంత ఇమ్మీడియట్ రిజల్ట్స్ చూడండి. దీని గురించి ఇప్పుడు ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకొని వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేసి ఫస్ట్ ఒక చుక్క తెలంగాణ నుంచి ఒక చుక్క కూడా మళ్ళీ నదులకు పోయి కలవకుండా మరి ఇక్కడే మొదలు ఫస్ట్ ఉపయోగించుకునేటట్టుగా మొత్తం ఇక్కడే హార్వెస్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రాధాన్యత ఇచ్చి చేయాలని అది ఒకటి ఉద్దేశం. తర్వాత ఇంకే కాక ఇప్పుడు కొత్తగా మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తున్నా కూడా మంచి హెవీ స్టామ్ వాటర్ వచ్చినప్పుడు, స్టామ్స్ వచ్చినప్పుడు మొత్తం హార్వెస్ట్ కాదు. ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పోతుంది, మన యొక్క కుంటలు నిండుతుంది, చెరువు నిండుతుంది. ఆ తర్వాత సరే ప్రాజెక్టు పోతుంది. ప్రాజెక్టు నిండేంత వరకు పర్వాలేదు, కానీ ప్రాజెక్టు నుంచి వృధా పోతుంది అంటేనే అప్పుడు మన ఎవరు క్షమించరు. ఆ పరిస్థితి రావచ్చు. ఇవాళ చూడండి, కరువు కాలం అయిన మహబూబ్నగర్ నుంచి అది మండలం మావాడ ఇది పరిగి ఏరియాల నుంచి వరదలు ఒక 2-3 రోజులు అసలు వాహనాలు పోవడానికి వీలు కాకుండా కలవర్స్ మన రోడ్యాన్స్ నుంచి పోకుండా వర్షం వచ్చి వరద పోయింది. అంటే ఎంత నీరు పోయింది. మరి అదే మనం హార్వెస్ట్ చేసుకుంటే ఆ వరద బాధ ఉండదు, మనకు నీరు ఉంటుంది, ఎండాకాలం కూడా మనం నిక్షేపంగా ఉంటాము. అది కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యంగా ప్రాముఖ్యతతో గవర్నమెంట్ ఇది చేసుకోవాలని చెప్తున్నాను. ఆ తర్వాత చెరువుల నుంచి కూడా కొంత ఏంటంటే చెరువులు చేయాలి, చెరువుల డెవలప్మెంట్. డీసిల్టింగ్ అనేది ఒకటి, అది రైతులు ఆ సిల్ట్ను ఉపయోగించుకుని పంట పట్టించుకుంటే చాలా ప్రాబ్లం. రైతులను ఎంకరేజ్ చేయాలి ఆ డీసిల్ట్ కోసం. అది గవర్నమెంటే ఆ డీసిల్ట్ తీసి ఎక్కడ వేసేస్తానంటే అది చాలా తగ్గుమాపిడి అవుతుంది. రైతులు గుర్తించినట్టు చేయాలి. ఆ సిల్ట్ యొక్క విలువ దాన్ని వాళ్ళు కార్డింగ్ చేసుకుంటే అది ప్రధాన దృష్టి ప్రభుత్వాన్ని. అంతేగాక ఉన్న వాటిని డెవలప్ చేయాలి. రిజర్వాయర్స్ కెపాసిటీ పెంచాలంటే ఆ ఎక్స్కవేట్ చేసి ఫస్ట్ బండ్స్ని స్ట్రెంథెన్ చేసి మినిమం ఒక 1/2 ఫీట్ అన్నా 1 ఫీట్ అన్నా సర్ప్లస్ రేట్ చేస్తే సబ్స్టాన్షియల్ వాటర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. రిజర్వాయర్